సమ్మర్ హాలిడేస్ ముగియడంతో ప్రభుత్వ పాఠశాలలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గత విద్యా సంవత్సరం ముగింపు నుంచే ప్రవేశాలు పెంచేందుకు నిజామాబాద్ జిల్లా బోర్గంపి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే ఏఐ బోధన చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించడంతో ఈ ఏడాది ప్రవేశాలు పెరుగుతున్నాయంటున్నారు టీచర్స్. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తున్నామని అంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా శ్రమించిన పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటివరకే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోర్గం ప్రభుత్వ పాఠశాల ఇది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు ఏఐ విద్యను అందించేందుకు ఈసారి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున స్ట్రెంత్ పెంచేందుకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, హెచ్ఎంలు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా శ్రమించిన పరిస్థితి తెలుస్తుంది. పేరెంట్స్ మీటింగ్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ రోజే స్కూల్ చాలు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నడుస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూపిస్తున్నది అంతా కూడా పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎట్లుంటుంది, ఆ విద్యకు సంబంధించిన ఎట్లా ఉండబోతుంది, గత సంవత్సరం ఎట్లుంది, ఈ సంవత్సరం ఎట్లుంది, ఈ సంవత్సరం నూతనంగా ఏఐ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి తోడు ఉపాధ్యాయులకు అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయులు ఉన్నారు, హెచ్ఎంలు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం విద్య, ఎట్లా ఉండబోతుంది సార్, ఎట్లుంది ఈసారి స్ట్రెంత్ మీ ప్రభుత్వ పాఠశాల ఎట్లుంది? ఓకే, గుడ్ మార్నింగ్ అండి. నేను హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గంపి. మా దగ్గర గత సంవత్సరం 920 మంది విద్యార్థులు చదివారు. 194 మంది పిల్లలు 10th పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. సెలవుల్లోనే మా దగ్గర బడిలో చేరడానికి 240 పైకిన పిల్లలు అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు పేరు రాయించుకోవడం జరిగింది. ఈరోజు అడ్మిషన్ తీసుకోవడానికి రావడం జరిగింది. మొదటి పాఠశాల ప్రారంభ దినం కాబట్టి మేము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం తీసుకుపోయే చర్యలు ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఒక వారం రోజుల లోపలనే మా దగ్గర అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మా పాఠశాల పట్ల తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా హెడ్ మాస్టర్గా నాతో పాటు మా ఉపాధ్యాయ బృందం కూడా విలువైన నాణ్యమైన విద్యను, తర్వాత పిల్లల్లో మోరల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి మేము ఈ విద్యా సంవత్సరం మరింత ప్రయత్నం చేస్తాం. పిల్లలకు కావాల్సినటువంటి పాఠ్యపుస్తకాలు, తర్వాత నోట్బుక్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాం. అది కూడా ఇప్పుడు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వారం లోపలనే యూనిఫామ్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పాఠశాలలో అన్ని రకాలుగా కలర్ వేయడం ద్వారా ఇతరత్ర సౌకర్యాలు అన్నీ కూడా మేము ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. బోర్గంపి అనేది మా విద్యాశాఖలో ఒక ప్రముఖమైన విద్యా సంస్థగా ఉంది. నాణ్యమైన విద్య, తర్వాత క్రమశిక్షణ, ఈ 2 అంశాలకు మేము చాలా ఫోకస్ పెట్టి మేము విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికైతే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కొంత వర్షం పడడం ద్వారా కొంత అసౌకర్యంగా ఉండి కొంతమంది పిల్లలు తక్కువ రావడం జరిగింది. అయినప్పటికీ 40% పిల్లలు ఈరోజు స్కూల్కు రావడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు మేము నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమము తల్లిదండ్రుల సమక్షంలో, తర్వాత గ్రామ పెద్దలు, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు వాళ్ళకు టెక్స్ట్ బుక్స్, తర్వాత నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మా పాఠశాలలో గ్యారంటీగా విద్య అనేది అందుతుందని మాత్రం నేను దృఢంగా చెప్పగలుగుతాను. మా గ్రామం యొక్క పేరు కూడా అదే స్థాయిలో నిలపడానికి మేము మా తల్లిదండ్రులందరూ కూడా కృషి చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఏఐ విద్యను విద్యార్థులకు అందించేందుకు శ్రమిస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మా దగ్గర రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు కొన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి సార్. అవి లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 9th 10th స్టాండర్డ్ పిల్లలకు బ్యూటీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు దాన్ని కూడా నేర్చుకుంటారు. అలాగే 6th to 8th క్లాస్ పిల్లలకు డ్రాయింగ్ ఉంది, తర్వాత క్రాఫ్ట్ ఉంది. వాటిలో కూడా పిల్లల్ని మేము ఒక సహపాఠ్య కార్యక్రమాలుగా దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మాది ప్రభుత్వ పాఠశాల కాబట్టి మేము తప్పనిసరిగా పిల్లలను ఆటలకు సపరేట్గా పీరియడ్ కేటాయించి ఆ పిల్లల్లో ఆటల్లో కూడా వాళ్ళు తయారయ్యేటటువంటి విధానంగా మేము ఇక్కడ చర్యలు తీసుకుంటాం. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఈ ఆటలను కూడా ఆడడం, అదే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా మేము కొన్ని ఏర్పాటు చేస్తాం. గత సంవత్సరం అయితే మా పాఠశాల నుంచి 2 సార్లు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కలోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. అలాగే గత సంవత్సరం మా పాఠశాల 2 సార్లు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు అనే దాని పేరు మీద ఐబీసీ టీవీ ద్వారా తీసుకోవడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ రూల్స్ మీద మేము ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాము రాష్ట్రం మొత్తంలో 1200 పాఠశాలలు పాల్గొంటే మా పాఠశాల దాంట్లో టాప్ 15లో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో మాకు అవార్డు కూడా రావడం జరిగింది.
సో ఇది మేము లాస్ట్ ఇయర్ తీసుకున్న ఎఫర్ట్స్ వల్ల ఇది సాధ్యమైంది. మాకు తల్లిదండ్రులందరూ కూడా సహకరిస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మా ఉపాధ్యాయులు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఆ నమ్మకం ద్వారానే మేము ఇళ్ళకి వెళ్ళి మాకు పిల్లలు రండి అని చెప్పే పరిస్థితి లేకుండానే మా పాఠశాలలకు అడ్వాన్స్గా అంటే ముందుగానే బడిబాట ప్రారంభం కాక ముందుగానే 240 మంది పిల్లలు మా పాఠశాలలో చేరడానికి తల్లిదండ్రులు వచ్చి వారు పేర్లు నమోదు చేయించుకోవడం జరిగింది. బహుశా బడిబాట మేము నిర్వహించినాం, కానీ అవసరం లేకుండానే మా పాఠశాలకు తల్లిదండ్రులు వచ్చి సీటు కావాలని కోరడం అనేది బహుశా మా జిల్లాలో ఇది ఒక ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నా. మా విద్యాశాఖ అధికారి మరియు మండల విద్యాశాఖ అధికారి మాకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ మాకు తక్కబడ్డటువంటి ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పైన మాకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సహకారంతో ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ఈ విద్యా సంవత్సరం ఇంకా బాగా ప్రయత్నం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. ఇది ఓవరాల్గా విద్యా సంవత్సరం సంబంధించి ఈరోజు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రుల మీటింగ్ నడుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా నాణ్యమైన విలువైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సహకరిస్తున్నారని చెప్పి కూడా హెచ్ఎం గారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బడిబాట లేకుండానే విద్యార్థులు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇక్కడ తాజా